ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న పూరి జగన్నాథ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లోక్యా తండా దగ్గర అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పల్టీ కొట్టింది. వేకువజామున ఈ ఘర్షణతో మొత్తం 15 మందికి గాయాలు కాగా అందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది 108 వాహనంలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న పూరి జగన్నాథ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లోక్యా తండా దగ్గర అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పల్టీ కొట్టింది. వేకువజామున ఈ దుర్ఘటనలో మొత్తం 15 మందికి గాయాలు కాగా అందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది 108 వాహనంలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. సింధూర, ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారి ఏదైతే హైవే నూతనంగా నిర్మించినటువంటి హైవే ఉందో, హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత వేగంగా వచ్చినటువంటి పూరి జగన్నాథ్ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఒక బస్సు బ్రిడ్జి పై నుంచి వేగంగా పల్టీ కొట్టడంతో దాదాపు 15 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైన, అందులో కొందరు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలుపుతున్నారు. చాలా మందికి కూడా చాలా తీవ్రమైన గాయాలైనాయి. హైదరాబాద్ సూర్యాపేట రహదారి మీద ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నట్టుగా గాయపడ్డటువంటి క్షతగాత్రులు చెప్తున్నారు. దాదాపు 3 గంటల ప్రాంతంలో 2:50 నుంచి 3:10 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కునుకుపాటు డ్రైవర్ కొంత నిద్రకు ఉపక్రమించేటువంటి పరిస్థితి కనిపించింది. కొనుకుపాటు వేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వేగంగా ఉన్నటువంటి బస్సు అదుపు తప్పిందని చెప్తున్నారు. ప్రమాదానికి గురి అయిన చోట ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. కొత్తగా నిర్మించినటువంటి నేషనల్ హైవేలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి బస్సు ఏకంగా పైకి లేసి పల్టీ కొట్టినట్టుగా కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. భీతావహ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రోడ్డు మీద క్షతగాత్రులంతా పడిపోయారు. వేగంగా స్పందించినటువంటి పోలీసులు కావచ్చు, హైవే సిబ్బంది కావచ్చు, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ రప్పించారు. వాళ్ళందరినీ క్షతగాత్రులందరినీ కూడా షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమందికి సగం మందికి పైగా తీవ్ర ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. గాయాలు చాలా బలంగా తగిలాయని చెప్తున్నారు. ఇంకొంత సమయం గడిస్తే తప్ప ఏం జరిగిందనేటువంటిది చెప్పలేమనేటువంటిది పరిస్థితి వైద్యులు చెప్తున్నారు. అయితే వేగంగా ప్రయాణించాలనేటువంటి లక్ష్యం డ్రైవర్లకు కనిపించేట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్నారు. సహజంగానే రాజమండ్రి వైపు, కాకినాడ వైపు వెళ్లేటువంటి బస్సులు కావచ్చు, అట్లాగే వైజాగ్ వెళ్లేటువంటి కొన్ని బస్సులు ఏదైతే ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయో వయా ఖమ్మం మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొత్త రోడ్లు అన్ని అందుబాటులోకి రావడంతో ప్రయాణ బడలిక సమయం తగ్గుతుంది. కాబట్టి ఇటు నుంచి వెళ్లేందుకు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 15 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వారి పట్ల కొంచెం హై రిస్క్ ఉన్నటువంటి వారందరినీ కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పి కూడా వైద్యులు చెప్పారు. సింధూర, రైట్, థ్యాంక్ యూ సాంబా.